పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మకర రాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, అంటే గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి, ఒకవేళ ఏమైనా ప్రతికూలతలు కనుక ఉంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి, మొదలైన అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా మకర రాశి వారికి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితులను కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా బ్రహ్మాండమైనటువంటి గ్రహస్థితులు. ఎక్కడా కూడా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు మకర రాశి వారికి లేవు. కారణం ఏమిటంటే మకర రాశికి మీ జన్మరాశిలోనే రవి కుజగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. అంటే రవి కుజగ్రహాలు జన్మరాశిలోనే సంచరించేటప్పుడు ఇది మీకు జీవితంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి, అధికారం పొందటానికి, ఏదైనా పోరాటాలు చేయటానికి, చేసినటువంటి వాటిలో విజయం సాధించడానికి అన్నీ కూడా, అంటే విజయం అంతా కూడా ఒకేసారిగా ఎదురయ్యే సమయం అని చెప్పాలి. ప్రధానంగా రవి మకర రాశిలో సంచరించేటప్పుడు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా పెరుగుతుంది. మీ మాటకు కూడా బ్రహ్మాండమైనటువంటి విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారు తమ స్థానాన్ని బలపరుచుకుంటారు. ప్రభుత్వ సంబంధిత పనులు ముందుకు బ్రహ్మాండంగా సాగుతూ ఉంటాయి. అలానే కుజుడు కూడా మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు. కుజుడికి మకర రాశి ఉచ్చస్థానం అవుతుంది. అంటే కుజుడు మకర రాశిలో ఉచ్చస్థానంలో మీ జన్మరాశిలో సంచరించేటప్పుడు మీకు తెలియకుండానే మీకు అపారమైనటువంటి శక్తి లభిస్తుంది, అపారమైన శక్తి లభిస్తుంది. పోటీ పరీక్షలు, లీడర్షిప్, బిజినెస్ సంబంధించినటువంటి డెసిషన్లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కోపం కానీ తొందరపాటుతనం వలన కానీ కొంచెం చిన్న చిన్న సమస్యలకు దారితీసే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి కోపాన్ని, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇక మీ జన్మరాశికి 2వ స్థానంలో, ధనస్థానంలో, వాక్స్థానంలో, కుటుంబ స్థానంలో 3 గ్రహాలు సంచరిస్తున్నాయి. అందుట్లో మనకి అంటే రాహు ఆల్రెడీ 2వ స్థానంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు. బుధ శుక్ర గ్రహాలు కూడా అదే స్థానంలో 2వ స్థానంలోనే సంచరిస్తున్నాయి. అంటే బుధుడు కూడా మీ జన్మరాశికి 2వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత, బుధుడు అంటే బుద్ధికారకుడు. అంటే మనము చేసేటటువంటి ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఫైల్స్కి సంబంధించి కానీ, అకౌంట్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, ఏదైనా జాబ్ ప్రిపరేషన్స్ కానీ చాలా గొప్ప ఫలితం వస్తుంది. అలానే ఆలోచన శక్తి పెరుగుతుంది. మంచి మంచి నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. తర్వాత శుక్రుడు కూడా మీ జన్మరాశికి ఎక్కడ ఉన్నాడు అంటే 2వ స్థానంలోనే సంచరిస్తున్నాడు. శుక్రుడు ఎవరు? మీ జన్మరాశికి దశమాధిపతి, కర్మస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ధనస్థానంలో సంచరించేటప్పుడు ఇప్పటి వరకు ఎవరైతే మకర రాశిలో జన్మించినటువంటి వారు ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కొద్దిగా సమస్యలు అనుభవించి ఉన్నారో అటువంటి వారికి ఆ సమస్యలన్నీ కూడా చేత్తో తీసేసినట్టుగా పోయి బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు కలగబోతున్నాయి, ప్రస్తుతం కలుగుతున్నాయి అని కూడా చెప్పవచ్చు. అలానే శుక్రుడి యొక్క ప్రభావం వలన కూడా ఎలా ఉంటుందంటే ప్రేమ, ఆకర్షణ, మీ వ్యక్తిత్వానికి మెరుపు తీసుకొస్తుంది. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా మెరుగవుతుంది. బుధ శుక్ర గ్రహాల యొక్క ప్రభావం కారణం చేతి రావాల్సిన ధనమంతా కూడా చేతికి సకాలంలో అందుతూ ఉంటుంది. ఇక గురుడు మిథున రాశిలో సంచరించేటటువంటి, అంటే మీ రాశికి 6వ స్థానంలో గురుడు సంచరిస్తూ ఉన్నాడు. 6వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత ఉద్యోగపరంగా ప్రమోషన్స్ పొందటానికి, అంటే మీ స్కిల్స్ని మీ పై అధికారులు గుర్తించేటటువంటి విధంగా ఉంటుంది. అలానే హెల్త్ వైజ్గా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మీ రాశ్యాధిపతి అయినటువంటి శని మీ రాశికి 3వ స్థానంలో మీనరాశిలో సంచారం చేసేటప్పుడు కొంచెం మాటలకు విలువ పెరుగుతుంది. గత కర్మ ఫలాలు ఇప్పుడిప్పుడే బయటపడుతూ ఉంటాయి. మరి మొత్తం మీద ఈ మకర రాశి వారికి ఈ 10 రోజుల పీరియడ్ ఎలా ఉంటుందంటే మోస్ట్ పవర్ఫుల్ పీరియడ్గా ఉండబోతుందని చెప్పాలి. మరి ఈ 10 రోజులు ఏ విధంగా ఉంటుంది? డే వైజ్గా కనుక పరిశీలిస్తే 1వ తేదీ ఉదయం నుంచి
రెండవ తేదీ రాత్రి 10:52 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది సప్తమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం అనేటటువంటిది భార్యాభర్తల మధ్య భావోద్వేగాలు పెంచుతుంది. భాగస్వామ్యపరమైనటువంటి విషయాలలో కూడా కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండటం అవసరం. వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలలో మాటలు తేడా రాకుండా చూసుకోవాలి. ఇక్కడ పరిహారం ఏమిటంటే సోమవారం రోజున శివుడికి పాలతో అభిషేకం చేయటం చాలా మంచిది. ఇంకా వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి అది అనుకూలంగా మారుతుంది అని చెప్పాలి. తర్వాత రెండవ తేదీ రాత్రి 10:52 నుంచి 5వ తేదీ ఉదయం 4:10 వరకు ఉండేటటువంటి సమయంలో కొంచెం ఏదో ప్రతికూలత కలుగుతున్నదా అనిపిస్తుంది. ఏదో చెయ్యాలనుకుంటాము, చేయలేకపోతాం. చెయ్యాలనుకుంటున్నది ఒకటి, చేసేది మరొకటి అవుతుంది. ఎందుకంటే ఇది ఆకస్మికమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, మానసికమైనటువంటి ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యపరంగా నిర్లక్ష్యం చేయకూడదు. రహస్య శత్రువుల పట్ల చాలా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణం చేయటం చాలా మంచిది. అలానే ఆంజనేయ స్వామికి ఎరుపు రంగు పుష్పాలతోటి కనుక పూజ చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 5వ తేదీ ఉదయం నుంచి, అంటే 5వ తేదీ ఉదయం 4:10 నుంచి 7వ తేదీ మధ్యాహ్నం 1:24 మధ్యలో ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండంగా అదృష్టం పిలుస్తుంది అన్నట్టుగా ఉంటుంది మీకు. ఎందుకంటే బ్రహ్మాండంగా అదృష్టం మీ వైపు తిరుగుతుంది. ప్రయాణాలన్నీ కూడా అనుకూలంగా మారుతూ ఉంటాయి. పరీక్షలు రాసేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. ఎవరైతే కోర్టు సమస్యలతో బాధపడుతున్నారో వారికి కోర్టు విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. అన్నిటికంటే ప్రధానంగా గురు కృప, దైవ బలం బాగా పెరుగుతాయి అని చెప్పాలి. ఇక్కడ గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించి గురు నామస్మరణ కనుక చేసినట్లయితే చాలా మంచిది. గురు మంత్ర జపం కూడా చాలా మంచిది. ఇక 7వ తేదీ మధ్యాహ్నం 1:24 నుంచి 9వ తేదీ రాత్రి 1:11 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది మీకు కర్మస్థానంలో చంద్రుడి యొక్క సంచారం అనేటటువంటిది పని ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్స్ వస్తాయి, కొత్త బాధ్యతలు కూడా వస్తూ ఉంటాయి. నిరుద్యోగులు శుభ సమాచారాన్ని పొందుతారు. గుడ్ న్యూస్ వినే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ పరిహారం ఏమిటంటే శనివారం రోజున నల్లనువ్వులు దానం చేయడం చాలా మంచిది. అన్నింటికంటే ప్రధానంగా నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు చాలా గొప్పగా ఫలిస్తాయి అని చెప్పాలి. ఇక 9వ తేదీ రాత్రి నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి ఈ రోజును కనుక పరిశీలిస్తే ఇది మీకు డబ్బు, అవకాశాలు, స్నేహితుల యొక్క సహాయం లభిస్తుంది. ఆగిపోయిన పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా ముందుకు వెళుతూ ఉంటాయి. అంటే ఆకస్మికమైనటువంటి లాభాల బాటలో ముందుకు వెళ్తూ ఉంటారు. బ్రహ్మాండమైనటువంటి స్థిరత్వం లభిస్తుంది అని చెప్పాలి. అంటే అనేక రకాలైనటువంటి లాభాల బాటలో మకర రాశి వారు ముందుకు సాగుతారు. ఇక్కడ శుక్రవారం రోజున లక్ష్మీదేవి పూజ చేయటం చాలా మంచిది. ఇవి ముఖ్యంగా చెప్పాలంటే ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 9వ తేదీ మధ్యలో తీసుకునే నిర్ణయాలు బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు కనుక పాటించినట్లయితే ఏదైనా చిన్న చిన్న ప్రతికూలతలు ఉంటే అవి తొలగిపోతాయి. ఇవి మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.